పరలోకముందున్న దేవునికి ఇష్టమైన కుమారులుగా ఉండాలంటే భూమి మీద మనం ఏం చేయాలో ప్రభువారు చెప్పారండి. ఇది దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే ఈ భూమి మీద నువ్వేం చేయాలి, దేవునికి నచ్చాలంటే నువ్వేం చేయాలో ప్రభువారు చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పిన దేవనగా మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడండి? ఎవరిని ప్రేమించమన్నాడండి? మీ శత్రువుని ప్రేమించండి. మనం ఎవరిని ప్రేమిస్తాం? మన బంధువులను, స్నేహితులను, మనకు కావలసిన వారిని మనం ప్రేమిస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పాడండి? శత్రువుని ప్రేమించండి. ఎవడైతే నిన్ను శత్రువుడిగా భావిస్తున్నాడో వాడిని ప్రేమించండి. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు? హింసించేవారి కొరకు. నేను ఎవరైతే నిందిస్తున్నారో, నేను ఎవరైతే బాధ పెడుతున్నారో, నేను ఎవరైతే హేళన చేస్తున్నారో వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మనకు కావలసిన వారి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో మనకి ఏం కావాలో దేవుణ్ణి అడుగుతాం. మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, మనకి ఇష్టమైన వారి కోసం ప్రార్థన చేస్తాం. కానీ నిన్ను నిందించేవారి కోసం, నిన్ను హేళన చేసేవారి కోసం, నీ మీద చెడ్డ మాటలు పలికేవారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? చెయ్యం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్పాడండి? శత్రువును ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులను సమానంగా చూస్తున్నారు. నమ్మిన వారిని, నమ్మలేని వారిని. ఎవరైతే దేవుని నమ్ముతాడో, ఎవరైతే దేవుని నమ్మడో ఇద్దరిని దేవుడు సమానంగా చూస్తున్నారని ప్రియదేవుని పిల్లరా. ఆ దేవునికి నువ్వు కుమారుడుగా ఉండాలంటే నిన్ను ప్రేమించిన వారిని సమానంగా చూడాలి, నిన్ను హింసించే వారిని కూడా నువ్వు ఏం చేయాలి? సమానంగా చూడాలి. పరలోకం ముందున్న దేవునికి మనకి ఇష్టమైన కుమారులుగా ఉండాలంటే ఈ భూమి మీద చేయవలసింది శత్రువుని ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అండి తన ముఖం మీద మూసిన వారిని, తన వీపు మీద గుద్దుని వారిని, తన తల మీద ముళ్ళుకేయటం పెట్టిన వారిని, అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారిని ప్రభు ఏమన్నాడండి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎదగరు కనుక వీరిని క్షమించండి. మరి ఆ ప్రభుని నమ్మిన నీవు, ఆ దేవుని నమ్మిన నీవు, ఆ దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉండాలంటే ఏం చేయాలి? శత్రువును ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యండి.